హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే మనం సింపుల్గా చికెన్ కబాబ్ టేస్టీగా చేసుకోవాలనుకున్నా. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో ఒక ఎగ్ కొట్టి వేసుకొని అందులోకి ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్, ఆ తర్వాత కబాబ్ పౌడర్, ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్టు, కొద్దిగా కరివేపాకు వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత బాగా కడిగి వాష్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి. దాంట్లోకి చికెన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేసి తర్వాత ఆయిల్ పెట్టి బాగా హీట్ అయిన తర్వాత చికెన్ని పకోడీలాగా వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటే వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అవుతోంది కదా. ఇలా వేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, లోపలంతా బాయిల్ అవ్వదు. చూడండి, ఇలా కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడు బాయిల్ అయిందని. ఇప్పుడు తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. అంతే అండి, సింపుల్ అండ్ వెరీ టేస్టీ కబాబ్ రెడీ. మీకు కూడా కావాలా? చేసేసుకోండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.